చూడండి, చైనాలోని లివియాన్ సిటీలో ప్రతి సంవత్సరం మిలియన్ల మంది డ్రోన్ షోకి చూడడానికి వస్తారు. ఎందుకంటే అక్కడ డ్రోన్ షో ప్రపంచంలోనే ఫేమస్, ఇంకా అద్భుతమైనదిగా పేరు పొందింది. అదే సిటీలో శాండ్ ఆఫ్ బ్లూమింగ్ పవర్ అనే పెద్ద ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్ కోసం స్కై థియేటర్ లో భారీ డ్రోన్ షో ఆర్గనైజ్ చేయాలి. స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక చోట కూడా ఖాళీ లేకుండా నిండిపోయింది. ఈ డ్రోన్ షోలో స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ వాడినవన్నీ హైబ్రిడ్ డ్రోన్స్. అవి తమతో పాటు ఫైర్ వర్క్స్ ని కూడా తీసుకెళ్తాయి. ఎందుకంటే ఈ ఫెస్టివల్ లో ఫైర్ వర్క్స్ వాడడం ఒక ట్రెడిషన్. వేల కొద్ది డ్రోన్స్ సూపర్ ప్రెసిషన్ తో ఆకాశంలోకి ఎగిరాయి. కానీ కొద్దిసేపటికే వందలాది డ్రోన్స్ మాల్ ఫంక్షన్స్ అయ్యాయి. వాటి నుండి స్పార్క్ వచ్చి ఒక్కొక్కటి వర్షంలా కింద పడడం మొదలుపెట్టాయి. మంచి విషయం ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ముందుగానే ఒక ఎవాక్యుయేషన్ జోన్ ఏర్పాటు చేసి ఉండడంతో అందరూ సేఫ్ గా బయటికి వెళ్లగలిగారు. ఈ పెద్ద ప్రమాదానికి కారణం డ్రై వెదర్ ప్లస్ ఫైర్ వర్క్స్ కాంబినేషన్ అని చెప్తున్నారు. దీని వల్ల ఎక్స్ప్లోజన్ మరింత పెద్దదిగా మారింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ట్రెడిషన్ ను టెక్నాలజీతో కలపడం కొన్ని సందర్భాల్లో ఎంత ప్రమాదకరమవుతుందో అని.